ప్రేస్తలాడండి. నా పేరు ఆశాజ్యోతి. నేను వైజాగ్ నుంచి ఎల్ఎస్ఎంలో జాయిన్ అవుతున్నాను. నాకు నా ఫ్రెండ్ ఇచ్చిందండి ఎల్ఎస్ఎంలో జాయిన్ అవ్వడానికి లింక్ ఇచ్చారు. నేను జాయిన్ అయ్యేటప్పటికి నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. అంటే మా ఫాదర్ చనిపోయారన్నమాట. సో, నేను చాలా దుఃఖంలో ఉన్నాను. అండ్ అదే టైంలో నాకు ఆఫీస్‌లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఫ్యామిలీ పరంగా కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో నేను ఎల్ఎస్ఎం జాయిన్ అయ్యానండి. అప్పుడు అక్కకి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు అక్క నా కోసం ప్రేయర్ చేశారు. ఎవ్రీడే కూడా నేను 3.5 సంవత్సరాలుగా నేను రెగ్యులర్గా అటెండ్ అవుతున్నానండి. మరి ప్రేయర్లో జాయిన్ అయినప్పుడు దేవుని వాక్యం చేత నేను ఎంతగానో ఆదరించబడ్డాను. మరి ప్రతి విషయంలో కూడా నేను రిస్టోర్ చేయబడ్డాను. నా ఫ్యామిలీ పరంగా, ఆఫీస్లోని అన్ని విషయాల్లో కూడా నేను రిస్టోర్ అయ్యాను. బ్లెస్ అయ్యానండి నేను ఎల్ఎస్ఎం వల్ల. నెక్స్ట్ మా సైట్ విషయంలో చాలా గొడవ ఉండేది. 25 సంవత్సరాల నుంచి మాకు రిజిస్ట్రేషన్ లేదండి మేమున్న ఏరియాలో. మరి ప్రేయర్ చేసిన తర్వాతే మేమున్న ఏరియాకి రిజిస్ట్రేషన్స్ అనేవి గవర్నమెంటే ఫ్రీగా చేసి ఇవ్వడానికి దేవుడు కృప చూపించారు. అందులో చాలా ఆటంకాలు ఎదుర్కొన్నామండి. అప్పుడు అక్క చాలా ప్రేయర్ చేశారు. మరి ఆటంకాలన్నిటి నుంచి దేవుడు విడిపించి రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఈ దినాన ఆ గృహంలో ఆ ప్లేస్లో ఇల్లు కట్టడానికి దేవుడు కృప చూపించారు. మరి ఇయర్ ప్రామిస్ డేవిడ్ కీస్ అనేది దేవుడు ఇయర్ ప్రామిస్ దేవుడు మాకు అనుగ్రహించారు. ఆ నూతన గృహాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆఫీస్లో కూడా నెమ్మది దయచేశారు. ఫ్యామిలీ పరంగా కూడా నెమ్మది దయచేశారు. అన్ని సమస్యల నుంచి కూడా అన్ని ఏరియాలో కూడా దేవుడు నెమ్మది దయచేసి దేవుడిచ్చిన సహవాసాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సిస్టర్ గారు ఎంతగానో మా కోసం ప్రార్థన చేశారు. ఎల్ఎస్ఎంని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్ని సాక్ష్యం ప్రభు రక్తంలో భద్రపరచును గాక. ఆమేన్.